తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకి కలుపుకొని ఒకేసారి 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతుల ఖాతాలలో డబ్బులను అయితే రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో ఒకేసారి మనకి ఈ రైతు భరోసా డబ్బులు మొదటి విడత కింద 3,600 కోట్ల రూపాయలనైతే నిధులనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక రేపు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఎన్ని ఎకరాల వరకు 8,000 కోట్ల రూపాయలు రేపైతే ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల కింద నిధులనైతే కేటాయించబోతున్నారో, ఎటువంటి రైతుల ఖాతాలలో డబ్బుల్ని విడుదల చేయబోతున్నారో అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు కొన్ని సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ దాదాపు 70 లక్షల మందిని అయితే అర్హతల జాబితాకి తేల్చడం అయితే జరిగింది. దాదాపు 1,40,00,000 ఎకరాలు కలిగి ఉన్నటువంటి మనకి ఏదైతే 70 లక్షల మంది రైతులకు 9,500 కోట్ల రూపాయలు 3 విడతల్లోనైతే రైతుల ఖాతాలలో నిధులను అయితే కేటాయించవలసిందిగానైతే ఉంది. ఇక మొదటిగా ఈ మార్చి నెల చివరి ఆఖరుల నుంచి అంటే రేపటి నుంచి రాష్ట్రంలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే ఏ జిల్లాలలో మొదటి విడత కింద జమ చేయనున్నారు అన్నది ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను అయితే రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక పీఎం నరేంద్ర మోడీ గారు అస్సాం పర్యటనలో ఈ పీఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి పీఎం కిసాన్ డబ్బులు, ఎవరెవరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు రేపు ఈరోజు విడుదల చేయనున్నారో ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్ డబ్బులను రైతులకు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక మనకి దాదాపు ఈ మార్చి నెల చివరి ఆఖరుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు వచ్చేసి మనకి దాదాపు ఈ నెల చివరి వారం అంటే మనకైతే మార్చి నెల చివరి వారం నుంచి మొదలుకొని ఏప్రిల్ నెల చివరి వారం వరకు 3 విడతల్లో జమ చేయాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు మొత్తం 9,600 కోట్ల రూపాయలను అయితే రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శాటిలైట్ల ద్వారా సర్వే అనేది చేపట్టడం జరిగింది జనవరి, ఫిబ్రవరి నెలల్లో. ఇక ఎవరైతే అర్హత సాధించినటువంటి సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతులు ఉన్నారో అటువంటి రైతులకు మాత్రమే ఎకరానికి 6,000 రూపాయలు రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒకటేసారి 2 సీజన్లకు సంబంధించినటువంటి డబ్బులు కలుపుకొని 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు కలుపుకొని 8,000 రూపాయల నిధులు అయితే రైతుల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే ఇటువంటి అప్డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.